మొత్తానికి మరొకసారి వీళ్ళిద్దరిని ఒకే స్టేజ్ పైన ఒకేసారి చూడబోతున్నాం. పవన్ కళ్యాణ్ గారు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఒకే స్టేజ్ పైన కనిపించబోతున్నారు. అయితే ఎక్కడో కాదన్నమాట, పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఈరోజు విజయవాడలో చాలా గ్రాండ్గా జరగబోతుంది, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో. అయితే ఆల్రెడీ అన్ని సన్నాహాలు కూడా పూర్తయిపోయాయి. అండ్ పవన్ కళ్యాణ్ గారు వీలు చూసుకొని ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేశారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వచ్చిందన్నమాట. అయితే ఈరోజు విజయవాడలో జరగబోయేటటువంటి పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి మన పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్గా రాబోతున్నారనే మాట తెలిసినప్పటి నుంచి కూడా ఫ్యాన్స్లో ఎక్కడా లేని ఒక ఆనందం అన్నమాట. ఎందుకంటే వీళ్ళిద్దరిని ఒకే స్టేజ్ పైన ఒకేసారి చూడడం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ సినిమాల పరంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణే కాదు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అది న్యూస్ సెన్సేషన్ అయిపోతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడినా కూడా సెన్సేషన్ అవుతుంది. ఆయన ఏం మాట్లాడినా కూడా పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి కూడా కొంతమంది చాలా ప్రతి ఒక్క పాయింట్ కూడా వింటారనమాట. అవి విన్న తర్వాత దాన్ని ట్రోలింగ్ కూడా చేసుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి పైన చాలా కళ్ళు అనేవి ఉంటూ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మరి నిజంగా పెద్ద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి విజయవాడలో పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారా? ఆయన చాలా బిజీగా ఉంటారు కదా, అంత టైం ఉందా అంటే మరి ఆయన యొక్క వీల్ని చూసుకొని, ఆయన యొక్క షెడ్యూల్ని చూసుకొని మరి టీం వాళ్ళు ఈ విధంగా ప్లాన్ చేశారు అని చెప్పేసి తెలుస్తుంది. సో ఆల్రెడీ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా పెద్ద సినిమా యొక్క ప్రమోషన్స్ అనేవి ఎంత గ్రాండ్గా నిర్వహిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ భోపాల్లో చేశారు, అండ్ బెంగళూరులో చేశారు, ఢిల్లీలో చేశారు, చెన్నైలో చేశారు. సో ఈ విధంగా రేపు హైదరాబాద్లో కూడా ఉండబోతుంది అని చెప్పేసి కూడా కొన్ని మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికైతే ఈరోజు అయితే విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది చాలా గ్రాండ్గా కండక్ట్ చేస్తూ ఉన్నారనమాట. మరి ఒకవేళ నిజంగానే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈ యొక్క ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వస్తే ఆ ఒక ఈవెంట్ అనేది ఇంకా ఎంత సక్సెస్ఫుల్ మనం చెప్పుకోలేమన్నమాట. ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరికి కూడా కండ్ల పండుగ కనిపిస్తూ ఉంటుంది ఆ స్టేజ్ అంతా కూడా. పవర్ స్టార్ గారు ఒకవైపు, మెగా పవర్ స్టార్ గారు ఒకవైపు, ఇద్దరిని కూడా ఒకే స్టేజ్ పైన. నిజంగా ఇలాంటి సన్నివేశాలు చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు ఒకే ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు, ఇద్దరు హీరోలు అయ్యి ఉండొచ్చు, ఇద్దరికి మంచి ఫేమ్ ఉండొచ్చు, అయినప్పటికీ కూడా ఇద్దరిని కలిసి కనిపించేటువంటి సందర్భాలు చాలా రేర్గా ఉంటూ ఉంటాయి. ఆ రేర్ సందర్భాలని చూడడానికి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో ఆల్రెడీ చాలా మంది కూడా ఈవెంట్కి వెళ్ళడానికి సన్నాహాలు చేసుకున్నారని తెలుస్తుందన్నమాట. అండ్ ఏర్పాట్లు కూడా అదే రేంజ్లో పగడ్బందీగా చాలా సెక్యూరిటీతోని చాలా ఏర్పాట్లన్నీ కూడా చేసినట్టు కూడా తెలుస్తుందన్నమాట. మరి చూద్దాం ఈరోజు జరగబోయేటటువంటి ఈ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో ఎంత గ్రాండ్గా అవుతుంది. అండ్ మీరేమనుకుంటున్నారు? ఇద్దరిని కూడా ఒకే స్టేజ్ పైన చూసినప్పుడు ఎలాంటి ఫీల్ కలుగుతుంది? ఆ ఒక్క మూమెంట్ కోసం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.